ఎవరైతే కుటుంబ సభ్యులందరూ కూడా పక్కన అంత్యక్రియలు నిర్వహించుకుంటున్నారో ఇంటి పక్కన ఆ గార్డెన్ లో కూడా ఆ యొక్క అంత్యక్రియలు జరుగుతున్నటువంటి పరిస్థితి. అలాగే ముద్రగడ కోరిక మేరకు అతనిని ఖననం చేసే ప్రక్రియ జరుగుతుండగా, అలాగే ప్రభుత్వ లాంఛనం ప్రకారంగా అక్కడ అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పక్కన అధికారులు కూడా చేశారు. అంటే ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే ఆ ఆదేశాలు వచ్చాయో ఆ ప్రకారంగా అక్కడ అంత్యక్రియలు జరిగే ప్రాంతంలో భారీగా గౌరవవందనం, అలాగే ఏదైతే గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చే క్రమంలో, అంటే గార్డ్ ఆఫ్ ఆనర్ ఇచ్చే క్రమంలో పోలీసులందరూ కూడా అక్కడికైతే చేరుకున్న క్రమంలో అక్కడ కార్యక్రమం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే అక్కడ ఒక్కసారిగా పోలీసులు అధికారులు ఆ లాంఛనాలతో జరుగుతున్న ప్రక్రియ 1-2 సార్లు జరుగుతున్న క్రమంలోనే ఒక్కసారిగా అంబటి రాంబాబు బయటకు వచ్చి అక్కడ నుంచి మేము కుటుంబ సభ్యులు నిరాకరిస్తే మీరు ఎందుకు ప్రభుత్వ లాంఛనం ప్రకారంగా ఇటువంటి గార్డ్ ఆఫ్ ఆనర్ చేస్తున్నారంటూ కూడా అతను ఒక్కసారిగా ఆ పోలీసులపై దూసుకువెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి పెద్దాపురం డిఎస్పీ ఎవరైతే ఉన్నారో బాలగంగాధర్ తిలక్పై కూడా అతను చెయ్యి వేసి తోసే అంత పరిస్థితి కూడా అక్కడ జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగానే జరిగిన నేపథ్యంలో ఆనర్ ఏదైతే గార్డ్ ఆఫ్ ఆనర్ ని కూడా అడ్డుకున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి జక్కంపూడి గణేష్ కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులతో మొత్తం అందరూ కూడా అడ్డుకునే ప్రయత్నం జరిగినప్పటికీ అంబటి రాంబాబు మాత్రం ఒక్కసారిగా పోలీసులపైకి వెళ్లి ఆయన వాళ్ళపై గార్డ్ ఆఫ్ ఆనర్ ని ఆపవాలంటూ కూడా చెప్పిన క్రమంలోనే ఈ యొక్క వివాదం తలెత్తిందని చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం పెద్దాపురం డిఎస్పీ, పెద్దాపురం జగ్గంపేట సిఐ సమక్షంలోనే ఈ ఘటన జరిగిన నేపథ్యంలోనే అతనిపై ఇప్పుడు ఏదైతే కెల్లంపూడి పోలీస్ స్టేషన్ లో బిఎన్ఎస్ సెక్షన్ 132 అలాగే 3/5 కింద అయితే అంబటి రాంబాబు అయితే ప్రస్తుతం ఆ పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన ఆ క్రమంలోనే ఈ కేసు నమోదైనట్టు కూడా తెలుసుకొస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ప్రధానంగా ఏదైతే ఏఆర్ఎస్ఐ వెలుదూటి అప్పలరాజు అలాగే సహా పలువురు కానిస్టేబుల్ స్వయంగా లిఖితపూర్వకంగానే అతనిపై ఫిర్యాదు చేశారు. అంటే అక్కడ విధులకు ఆటంకం కలిగిస్తున్నారని ఎవరైతే ఉన్నారో విఆర్ఎస్ వెలుదూటి అప్పలరాజుతో పాటు అలాగే మరొక కొంతమంది కానిస్టేబుల్ అలాగా లిఖితపూర్వకంగా ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదు ఆధారంగా అయితే ప్రస్తుతం కిల్లంపూడి పోలీసులు అయితే అతనిపై బిఎస్ఎన్ఎస్ సెక్షన్ ఏదైతే 132 అలాగే 3/5 కింద అంబటి రాంబాబుపై కేసు నమోదు చేసి ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు అయితే దీనికి సంబంధించిన వివరాలు కూడా వెల్లడించే అవకాశం కూడా ఈ రోజు ఉంది. అంటే మొదటగా అతను పక్కన అంబటి రాంబాబు కూడా ఇదే విషయంపై కూడా మాట్లాడారు. అంతే ప్రభుత్వం పరంగా చేసేటువంటి లాంఛనాలు వద్దు, అంత్యక్రియలు ఆ విధంగా చేయొద్దని కూడా కుటుంబ సభ్యులు మధ్యాహ్నమే చెప్పారు. అదే విషయాన్ని కుటుంబ సభ్యులు చెప్పమన్న కుటుంబ సభ్యుల తరపున ఎవరైతే జక్కంపూడి రాజా కూడా మీడియా ముఖంగా కూడా వివరించారు. మరి ఎందుకు కనబడుతుంది. ఆయన పైన నమోదైనటువంటి కేసుల్లో ఆయన విచారణకు పిలవడము లేకపోతే అరెస్ట్ చేయడం లాంటివి జరిగాయి. ఇప్పుడు పోలీసులకి పైన చేయి చేసుకోవడం, పోలీసుల్ని వెనక్కి నెట్టడం, తోసేయడం అన్ని లైవ్ లో వీడియోలు కూడా ఉన్నాయి ఆధారాలు. కాబట్టి అంబటి పైన ఏదైనా ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధంగా ఉన్నారా? ఆయన విచారణకు పిలవడం ఇంకేదైనా జరిగే అవకాశం ఉందా? కార్యక్రమం నిన్న జరిగింది కాబట్టి కేసు రాత్రి నమోదైంది కాబట్టి అతను ముందుగా అంటే నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. ఈ రోజు ఆయనకి నోటీసులు ఇస్తారు. నోటీసులు ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేస్తారా లేదనేది కూడా చూడవలసిన పరిస్థితి. అంటే ఇక్కడ ఉన్నటువంటి విస్తృత సమాచారం ప్రకారంగా ప్రస్తుతం అయితే కేసు నమోదు చేశారు. ఆయన నోటీసులు ఇచ్చిన తర్వాత ఆయన గౌరవంగా వచ్చి అతనే సరెండర్ అవుతారు, లేదంటే మేము వెళ్ళి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకి వచ్చినటువంటి సమాచారం. అంటే ఆయన నిన్న ఈ కేసుల విషయం మాకేం కొత్త కాదంటూ కూడా అంబటి రాంబాబు కూడా మాట్లాడారు. అంటే కేసుల విషయం ఇటువంటి మేము భోజనం చేయము, మేము కేసులే తింటున్నాం, ఎన్ని కేసులు పెట్టినా కూడా మేము భరిస్తుంటాం అంటూ కూడా అతను కూడా నిన్న మీడియా ముఖంగా కూడా కామెంట్ చేశారు. అటువంటి మరి అంబటి రాంబాబు మరి ఈ రోజు నిన్న జరిగినటువంటి అంత్యక్రియల విషయంలో కూడా ఈ తలెత్తినటువంటి వివాదంలో గందరగోళం నెలకొంది. అలా ఒక పక్కన అధికార లాంఛనంగా నిర్వహించాలని ఒక పక్కన అధికారులు అయితే చేరుకున్నారు, మరో పక్కన కుటుంబ సభ్యులు అయితే నిరాకరిస్తున్న పరిస్థితి. ఆ కుటుంబ సభ్యులు ఒకవేళ కుటుంబ సభ్యులే చెప్పాలి, మరి ఆ పార్టీ పరంగా ఇతను చెప్తే పార్టీ పరంగా ఉంటుందంటూ కూడా కొంతమంది ఇటువంటి విషయాన్ని కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. కానీ కుటుంబ సభ్యులు బాధలో ఉన్నారు, అలా ఈ విధంగా చెప్తారు ఇటువంటి విషయాలు వాళ్ళ తరపున మేమే చెప్తున్నామంటూ కూడా ఈ ఒకళ్ళతో పుచ్చుకుని రాంబాబు అయితే ఈ విషయాన్ని ఆయనే మాట్లాడినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరి పోలీసులు ఇప్పుడు నమోదైనటువంటి కేసు ప్రకారంగా అతను అరెస్ట్ చేస్తారా లేదనేది కూడా వేచి చూడవలసిన పరిస్థితి అయితే ప్రధానంగా కనపడుతుంది. నిన్నటి వరకు కూడా రాజమండ్రిలో ఆయన గతంలో కూడా ఇదే విషయం మీద గతంలో కూడా ఎలాంటి వివాదాలు
తగాదాల్లోనే గొడవలు జరిగాయి. అతను అరెస్ట్ అయ్యి విడుదల అయ్యి అప్పట్లో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వచ్చేటప్పుడు కూడా అనేక విధాలుగా ఇక్కడి నుంచి భారీగా ర్యాలీగా వెళ్ళేది కూడా ఇటువంటి ఈ విధంగానే కాంట్రవర్సీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా తాజాగా చూసుకుంటే ఆయన పోలీసులపై దురుస్తుగా వెళ్ళిన పరిస్థితి మనం వీడియోలో కూడా చూస్తాం. ఆ విధంగా వెళ్ళిన నేపథ్యంలోనే పోలీసులు అయితే ప్రస్తుతం అతనిపై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి ఇప్పుడైతే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తులో మరి అతనికి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే అవకాశాలు అయితే క్లియర్ గా కనపడుతున్నాయని చెప్పాలి మనోజ్. థ్యాంక్ యూ ప్రకాష్. సరే, ముద్రగడ పద్మనాభ అంత్యక్రియల సమయంలో అంబటి రాంబాబు అక్కడికి చేరుకున్నారు. అధికారిక లాంఛనాలతో ప్రభుత్వం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించడానికి సిద్ధమైంది. అయితే ఈ గార్డ్ ఆఫ్ ఆనర్ ని అధికారిక లాంఛనాలతో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని మాకు వద్దు అనే కుటుంబం తిరస్కరించింది. అయినప్పటికీ పోలీసులు అక్కడికి వెళ్ళిపోయి అధికారిక లాంఛనాలతోని వాళ్ళు గార్డ్ ఆఫ్ ఆనర్ ఇవ్వడానికి సిద్ధపడుతూ వాళ్ళ కార్యక్రమంలో ఉండగా అంబటి రాంబాబు, ముద్రగడ పద్మనాభం అనుచరులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా ఒకసారిగా పోలీసులు వెనక్కి పొమ్మని చెప్పారు. వాళ్ళ ససేమిరా అనడంతో అంబటి రాంబాబు డైరెక్ట్గా పోలీసుల దగ్గరికి వచ్చి పోలీసుల మీద చేయి వేసి, వాళ్ళ ఛాతీపై చేయి వేసి వెనక్కి నెడుతూ వాళ్ళని పంపించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల పైన చేయి చేసుకున్నందుకు, పోలీసులు అక్కడి నుంచి తోసివేసినందుకు అంబటి రాంబాబు పైన కిర్లంపూడి పోలీసులు ఏఆర్ఎస్ఐ అప్పల్ రాజు ఫిర్యాదుతో ఆయన పైన కేసు నమోదు చేశారు. సెక్షన్ 135 అండ్ 3 of 5 కింద సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. సో ప్రస్తుతానికి దర్యాప్తు జరుగుతోంది. ఆ లైవ్ వీడియోస్ కూడా ఉన్నాయి. కాబట్టి అంబటి రాంబాబు పైన పోలీసులు ఎటువంటి యాక్షన్ ప్లాన్కి దిగుతారో చూడాలి. ఒకసారి మళ్ళీ అంబటి రాంబాబుకి పోలీసుల మధ్య వాగ్వాదం అండ్ ఆయన మాట్లాడుకొచ్చారు. ఈ సంఘటనను సమర్థించుకున్నారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. మీరెందుకు వచ్చి మోగిస్తారు? అవసరం మాకు వద్దు బాబు అని కుటుంబం చెప్పారు. మీద అడిగి వచ్చాము. కొత్త కేసులు అసలు ఈ తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ వచ్చిన దగ్గర నుంచి రోజు అన్నం తింటలేదయా, కేసులే తింటున్నాం. పెట్టుకోమని ఏం చేస్తాం? అసలు నా మీదకి ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టాలి? ఆనర్ వద్దు అని కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రకటించాం కదా. ఎందుకు వచ్చారు మీరు? మీ మీద కేసు పెట్టాలి. ముఖ్యంగా మా మీద ఎట్లా కేసు పెడతారు? పెట్టుకుంటే మాత్రం ఏమన్నా ఇదే దోపిడీనా, దొంగతనమా, మర్డర్ చేసామా? అసలు ఎందుకు వచ్చారు మీరు అంటారా? పోలీసులు ఎందుకు వచ్చారు? తుపాకులు చూసుకుని తప్పు కదా, వద్దని చెప్తే కుటుంబం పెట్టుకోమన్నా, తమ్ముడు పెట్టుకోమన్నా. కొత్త కేసు. తెలంగాణలో అతిపెద్ద ఫ్యామిలీ షాపింగ్ మాల్